వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్ తెలుగు. సో ఇదైతే సెకండ్ యూనిట్ అన్నమాట. ది లైన్స్ అన్నమాట. చాప్టర్ నేమ్ వచ్చేసి సాలిడ్ జామెట్రీలో సెకండ్ యూనిట్. సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది కూడా చూద్దాం ఒకసారి. డెఫినేషన్స్ అన్నమాట. ఇంట్రడక్షన్. డెఫినేషన్: ద లోకస్ ఆఫ్ ద లైన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ప్లేన్స్ ఈస్ కాల్డ్ లైన్. ఒక లోకస్ అనే లైను లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ప్లేన్స్ కనుక ఇంటర్సెక్ట్ అవుతే కనుక దాన్ని మనం లైన్ అంటాం. నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈస్ వై ఈక్వల్ టు 0, జెడ్ ఈక్వల్ టు 0. ఎక్స్ యాక్సిస్ కనేసి ఇస్తే మనకి వై ఈక్వల్ టు 0 అండ్ జెడ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. నెక్స్ట్, ఒకవేళ మనకి వై యాక్సిస్ ఇస్తే కనుక మనకి ఎక్స్ 0, జెడ్ 0. నెక్స్ట్, ఒకవేళ జెడ్ ఇస్తే ఎక్స్ 0, వై 0. నెక్స్ట్, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఇన్ సిమెట్రిక్ ఫార్మ్. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద x1, y1, z1 and having direction cosines dc's L, M and R. x minus x1 by L equal to y minus y1 by M equal to z minus z1 by N equal to R. Next, the equation of the line passing through the x1, y1, z1 and having drs ABC. చూడు, line passing through the same and having cosines same, డైరెక్షన్ కొసైన్స్ సేమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎల్ఎంఎన్ ఇచ్చాడు, ఇక్కడ మనకి ఏబిసి ఇచ్చాడు, అంతే. మిగతాదంతా కామన్. నెక్స్ట్, ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ పాసింగ్ త్రూ ద అండ్ డీసీస్ డైరెక్షన్ కొసైన్స్ ఎల్ఎంఎన్, ఇది కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూడు, డైరెక్షన్ కొసైన్స్ ఇదేంటి డీసీస్ సేమ్, కాకపోతే ఇక్కడ మనకి ఫామ్ ఉండదు. లైన్ పాసింగ్ త్రూ ద అన్నాడు, కానీ ఇక్కడ ఏంటి లైన్ పాసింగ్ త్రూ ద x1, y1, z1 అండ్ ఎల్ఎంఎన్ ఈక్వల్ టు సేమ్ అన్నమాట. కాకపోతే ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి, x ఈక్వల్ టు l ఇంటూ ఎక్స్ ఎల్ఆర్, l ఇంటూ ఆర్ ఎల్ఆర్ అండ్ x1. x యువతలకు వస్తే y యువతలకు వస్తే y1 ఇంటూ ఎంఆర్ ఇంటూ ప్లస్ y1. నెక్స్ట్, z యువతలకు వస్తుంది. నెక్స్ట్, n ఇంటూ ఆర్ ఎన్ఆర్ ప్లస్ జెడ్ ప్లస్ z1 మైనస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఏదైనా మనకు పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ లైన్ ఎలా పాస్ అవుతుందో చూపించమంటే కనుక ఈ ఫార్ములా అయితే మనం వాడతాం. నెక్స్ట్, లాస్ట్ది ఎల్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ x1 బై L1, y మైనస్ y1 బై M1 ఈక్వల్ టు z మైనస్ z N1 అండ్ L2 సేమ్ L2 అని తీసుకుంటాం. ఆర్ టూ లైన్స్, ఇవి టూ లైన్స్ అయితే కనుక ఇఫ్ టూ లైన్స్ ఆర్ పెర్పెండిక్యులర్ అంటే కనుక ఈ ఫార్ములా అయితే మనం యూజ్ చేస్తాం. ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ అంటే కనుక ఈ ఫార్ములా. లెట్ టీటా యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్. ఒకవేళ మనకి టీటా యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ కట్టమంటే కనుక మనమైతే ఈ ఫార్ములా అయితే వాడుతాం అన్నమాట. L1 ఇంటూ L2 ప్లస్ M1 ఇంటూ M1 ప్లస్ N1 ఇంటూ N2 బై రూట్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్ రూట్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ ప్లస్ N2 స్క్వేర్. సో ఇదే అన్నమాట ఈరోజైతే క్లాస్ వచ్చేసి. ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్గా క్వశ్చన్స్ కాదు, ఫస్ట్ ఫార్ములాలు నేర్చుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నుంచి మనం సెమ్ 4 క్లాసులు కూడా స్టార్ట్ చేస్తున్నాం, రింగ్ థియరీ. సో మీకు ఎవరైనా తెలిసి సీనియర్స్ గట్రా ఉంటే చెప్పండి. సో మన కోసం ఒకసారి సింపుల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మాత్రమే అయితే నేను చెప్తానన్నమాట, ఒకసారి అయితే చెప్పండి. థ్యాంక్ యూ.